జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న చుట్టూ ఉచ్చు బిగిస్తోంది సిట్ టీం. లైంగిక ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వారం రోజుల్లో లొంగిపోతానని ప్రజ్వల్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది సిట్. ప్రజ్వల్ రేవన్నపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇక మరోవైపు ప్రజ్వల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కర్ణాటకలో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవಣ್ణ లైంగిక ఆరోపణల కేసు రాజకీయ దుమారం రేపుతోంది. ఓవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే ఈ ఇష్యూపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జేడీఎస్ కూటమి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేపిస్టులకు బీజేపీ అండగా నిలుస్తోందని ప్రజ్వల్ రేవಣ್ణ ఇష్యూపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ప్రియాంక గాంధీ ఈ ఇష్యూపై ప్రధానిని కార్నర్ చేస్తూ మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజ్వల్ రేవಣ್ಣపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజ్వల్ రేవಣ್ణ దాదాపు 400 మంది మహిళలపై అఘాయిత్యం చేసి వీడియోలు తీశారని ఆరోపించారు రాహుల్. అటువంటి వ్యక్తికి ఓట్లు వేయాలని కోరిన ప్రధాని మోదీ దేశ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజ్వల్ రేవಣ್ಣది సెక్స్ కుంభకోణం కాదని, ఇది అతిపెద్ద అత్యాచార ఘటన అని కామెంట్ చేశారు రాహుల్. కాంగ్రెస్ విమర్శల దాడి పెంచుతుంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రజ్వల్ రేవಣ್ಣను వెంటాడుతోంది. ఇప్పటికే ఇద్దరిని ప్రశ్నించిన దర్యాప్తు బృందం విచారణను స్పీడప్ చేసింది. అయితే ఈ ఇష్యూ తెరపైకి రాగానే విదేశాలకు వెళ్లిపోయిన ప్రజ్వల్ ఫస్ట్ టైం సోషల్ మీడియాలో స్పందించారు. త్వరలోనే అన్ని విషయాలు బయటపడతానని, వారం రోజుల్లో సిట్ ముందు హాజరవుతానన్నారు. ఆయన విజ్ఞప్తిని తిరస్కరించిన దర్యాప్తు టీం లుకౌట్ నోటీసులు ఇష్యూ చేసింది. ప్రజ్వల్ పాస్పోర్ట్ ను రద్దు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. బీజేపీతో జేడీఎస్ పొత్తులో ఉండటంతో లోక్సభ ఎన్నికల వేళ ఈ ఇష్యూ కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే జేడీఎస్ పార్టీ ప్రజ్వల్ రేవಣ್ಣను సస్పెండ్ చేసింది. అయినా రాజకీయ దుమారం ఆగడం లేదు. కర్ణాటకలో హసన సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ రేవಣ್ణ ఈ ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆయన పోటీ చేసిన సీటుకు ఇప్పటికే ఎన్నికలైపోయాయి. ఆ తరువాత లైంగిక ఆరోపణల కేసు తెర మీదకొచ్చింది. ప్రజ్వల్ రేవಣ್ಣతో పాటు అతని తండ్రిపై కేసు పెట్టి దర్యాప్తు చేస్తోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.